పర్యావరణ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. విద్యార్థులలో సామాజిక స్పృహ పెంపొందించడానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి సంతోషదాయకమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణం పానగల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణంలో సమతుల్యత సాధించడానికి, పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాలను ఉపాధ్యాయులు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా తాగునీటి అవస్థలను నాటి ప్రధాని వాజ్పేయి దృష్టికి తీసుకువెళ్లిన చరిత్ర, చైతన్యం నల్గొండ జిల్లా వాసులకు ఉందని, అదే చైతన్యంతో పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, కోలి మధుసూదన్ రెడ్డి, శ్యామ్ సుందర్, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మిర్యాల వెంకటేశం, మిర్యాల గిరి, దాసరి వెంకన్న, మంగళపల్లి కిషన్, మధుసూదన్ రెడ్డి, మెండు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు నల్గొండ జిల్లాలోని పానగల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులందరూ కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను. పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్యం నుంచి ఇవాళ సమాజాన్ని విముక్తి చేయడానికి ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు స్పందించడం, ప్రతి పిల్లవాడు కూడా ఏ రకంగా తన తల్లిని ప్రేమిస్తాడో అదేవిధంగా తన ఇంట్లో ఒక మొక్కను నాటి తల్లి మాదిరిగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని వీళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ముఖ్యంగా టీచర్స్ కూడా ఆ రకంగా వారి సామాజిక బాధ్యతగా గుర్తించి వారిలో సామాజిక స్పృహ పెంపొందించేదానికి, కలుషితమైనటువంటి సమాజం రోజు రోజుకు మరి పెరుగుతూ ఉన్నది. మరి మొక్కలు లేక, చెట్లు లేక, పచ్చదనం లేక ఏ రకంగా ఎడారిగా మారుతున్నది, శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము, మరి ఆరోగ్యం ఏ రకంగా క్షీణిస్తున్నదో, ఆయు తగ్గిపోతున్నదో ఇది గమనించే ఆ యొక్క సమతుల్యాన్ని పాటించడానికి, పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలందరినీ కూడా టీచర్లు ముఖ్యంగా బాధ్యత తీసుకుని వాళ్ళ ఇంట్లో మొక్కలు నాటే కార్యక్రమానికి వారు ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని, ఆ దిశలో వాళ్ళు అడుగులు వేస్తారని, నల్గొండ జిల్లా అన్నప్పుడు నల్గొండ జిల్లా మనందరికీ తెలుసు ఏ రకంగా కాలుష్యంతో వెదజల్లేటువంటి మరి ఆ రోజు తాగునీరులో ప్రజలు పడ్డటువంటి ఇబ్బందులు, కష్టాలు మనకు తెలుసు. ఆనాడు స్వయంగా మరి వాజ్పేయి గారు మరి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఈ నల్గొండ జిల్లా వాసులు. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండాలి, పునరావృతం కాకుండా ఉండాలంటే మరి చిన్న వయసులోనే ముసలి వాళ్ళు అయిపోయి ఏ రకంగా వాళ్ళ యొక్క మరి అవయవాలను కూడా మరి కోల్పోయారో అది సాక్ష్యం నల్గొండ జిల్లా. మరి నల్గొండ జిల్లాను కాపాడాల్సిన బాధ్యత అటు టీచర్లది, విద్యార్థులు, రాజకీయ పార్టీల నాయకులది, ప్రజలందరూ కూడా దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా తీసుకొని ఆ రకంగా పచ్చదనాన్ని పెంచి పోషించి ఆ రకంగా మరి ఈ వర్షపు నీళ్ళు కూడా ఎక్కడికక్కడ మరి అదుపు చేసి అది పూర్తిగా ఇంకే విధంగా మరి ఆ ఇంకుడు గుంతల ఏర్పాటు కూడా వారు దోహదపడతారని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విద్యార్థులకు, టీచర్లకు, మరి బీజేపీ యొక్క నాయకులకు, కార్యకర్తలు అందరూ కూడా అభినందిస్తాం. ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ యొక్క మరి ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి మనిషి మొక్కలు నాటి తల్లి ప్రేమను చాటుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పానగల్లు జిల్లా పరిషత్ హై స్కూల్లో మన లక్ష్మణ్ గారు మరి రాజ్యసభ సభ్యులు, బీజేపీ యొక్క బీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు మరి వచ్చి ఇక్కడ నాటారు. మరి ఇక్కడ ఉపాధ్యాయుల నుంచి, విద్యార్థుల నుంచి ఈ యొక్క మొక్కల యొక్క ప్రాధాన్యత, కాలుష్యాన్ని ఎట్లా నివారిస్తుంది అనే విషయాల గురించి మంచిగా చెప్పారు. కాబట్టి మనందరం కూడా మొక్కలు నాటి మన యొక్క తల్లి ప్రేమను చాటుకోవాలని నేను ప్రగతికి మెట్లు పర్యావరణ పరిరక్షణలో ఈ దేశం అగ్రభాగాన ఉండే విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో చెట్లు నాటే కార్యక్రమం భాజపా నాయకులు ప్రతి అమ్మ పేరుతోటి 11 చెట్లు నాటే విధంగా దేశవ్యాప్తంగా ఉధృతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దేశం ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణలో అగ్రభాగంలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టి మే 26వ తారీఖు నాటికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 11 साल का
పాలనలో నరేంద్ర మోడీ గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకొని దేశవ్యాప్తంగా మరి ప్రతి గ్రామంలో ప్రతి బూతులలో కూడా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు, సాధించినటువంటి ఘన విజయాలన్నీ కూడా గ్రామాన్ని తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ యొక్క భారతీయ జనసంఘ యొక్క వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ అయినటువంటి 23 జూన్ నుంచి 6వ తారీఖు వరకు జాతీయ పార్టీ పిలుపు మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ప్రతి చోట కూడా పర్యావరణ పరిరక్షణ పేరుతోటి మొక్కలు నాటే కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నల్గొండ 2 టౌన్ యొక్క అధ్యక్షుని యొక్క నాయకత్వంలో, మిర్యాల వెంకటేశం గారి నాయకత్వంలో బూతులు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం 6వ తారీఖు వరకు కొనసాగిస్తాం. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ప్రాథమిక యొక్క జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం, ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.